అప్పుడు 33 కోట్ల మంది రాక్షసులు, 33 కోట్ల మంది దేవతలు ఉంటే 66 కోట్ల మంది రాక్షసులు ఉన్నారంట. 66 కోట్ల మంది రాక్షసుల పెద్దవాడు ఈ రముందకాసురుడు. రముందకాసురుడు అనే రాక్షసుని వధించి పార్వతీ కళ్యాణం అప్పుడు ఈ రుంజ తయారు చేశారు. మన విరాట్ విశ్వకర్మ అంటే ఎరికేనా? విశ్వకర్మ వాళ్ళ వంశమే మీది. విశ్వబ్రాహ్మణులు అయితే మీరు సృష్టి నిర్మాణకర్తలు. తల్లి గర్భము నుండి తరలి వచ్చిన నాడు నాభి ఘోషణ కత్తికి నాదుడెవరు? పండ మంచము గాని ఉండ ఇల్లును లేక కలప నాగలికి నీ కర్త ఎవరు? కంచు ఇత్తడి రాగి పాత్రలు కోత విగ్రహాలకి దాత ఎవరు? రోలు కొందెన రాతి గల గాలి గోప్రములు శిలలు నిర్మించిన శిల్పి ఎవరు? చెవు కుట్టు పోగులు చేసినాదవరయ మాంగళ్య మొసగిన మాన్యులెవరు? తుదకి వేగటి వేల పారగొడ్డలి గడపార మీ చేతి పనులు లెస్స యువరముగ లెక్క పెట్టగా నవరి వశము తెలివి గలిగి కృతజ్ఞులయ్యి తెలియబలియును శాశ్వత పతాకిలేశ విశ్వప్రకాశ. విశ్వం అంటే సృష్టి, విశ్వం అంటే ప్రపంచం. ప్రపంచాన్ని సృష్టించిన వారు విశ్వకర్మ. వాళ్ళ వంశం మీది. అయితే రముందకాసురుడు అనే రాక్షసుని వధించి మన విశ్వకర్మ వధించి తన కళేబరంతో వాయిద్యం తయారు చేసిండు. ఏం బాబులు వలియము పై చర్మము తలరు పేగుల బృందెలై వెలంగా బాబులు అనే చేతి బాబులు వలియం. దీనికి ఈ గడ్యం బాబులు వలియం. అతని మూతే అతని తోలే ఈ మూత, అతని కళేబరమే ఈ ఇత్తడి డొలక, అతని పేగు నరాలే ఈ అతని కూరలే ఈ నాగవాసాలు, అతని ముఖమే ఈ శివతలాటం, అతని బొడ్డే ఈ గంట, అతని కడుపే ఈ సిక్కం అని మనిషికి ఎన్ని అవయవాలు ఉంటాయో అన్ని అవయవాలు రుంజకుంటాయి. ఇది విరాట్ విశ్వకర్మల కాడికే వచ్చి వాయించేది, కానీ ఇతరుల కాడికి పోయి అతను చేయి చాపి అడిగేది లేదు, వాళ్ళ ఇంట్లో పెట్టి వాయించేది లేదు. అతని ఇస్తానన్నా నేను తీసుకునేటోని కాదు. విశ్వబ్రాహ్మణులకి సంబంధించిన మీ కుల శాంభవి కామాక్షమ్మ బిరదావలిది. మీకు తప్ప ఇతరుల కాడికి పోయి అడిగేది లేదు. దాయికింత ఉపనయనకింత పెళ్లికింత చచ్చిపోయిన సమాధి ఖర్చులు ఇచ్చి గోదానం ఇచ్చి నిన్ను పవిత్ర ఇప్పుడు ఎల్లప్పుడూ నిన్ను మంచిగా చూసుకుంటారు పో బిడ్డ అని ఆ విశ్వకర్మ దీని మీద ఒక శాసనం కూడా ఉంటుంది. అది ఇప్పుడు కాని వస్తుందో కాని రాదో కానీ ఇది మనకు అర్థమే కాదు. ఈ రైటింగ్ ఆ రైటింగ్ మనకు అర్థమే కాదు. అదేందో నీ కాడికి తప్ప ఇతరుల కాడికి పోను అది చెప్పుకుంటా. రముందకాసురుడు అనే రాక్షసుడు 33 కోట్ల మంది దేవతలు ఉంటే 66 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. 66 కోట్ల మంది 66 కోట్ల మంది రాక్షసులకి కిందికి ఇచ్చిండు. 33 కోట్ల మందికి మనకి ఎన్ని ఉన్నాయి? అతలం ఇతలం సుతలం తలాతలం రసతలం మహాతలం పాతాళం కిందికి ఉంటాయి. భూపరలోకం సత్యలోకం యమలోకం అగ్ని వాయువు కుబేరు పైకి ఏమో 33 కోట్ల మంది దేవతలకి ఇచ్చిండు విశ్వకర్మ. ఎట్లుందంటే 14 బొమ్మరములు పన్నుగా నిర్మించి వెలయు దేవతలకు నీవిచ్చినావు. 14 లోకములు 33 కోట్ల మంది దేవతలకు పైకి ఇచ్చిండు, 66 కోట్ల మందికి రాక్షసులకు కిందికి ఇచ్చిండు. విశ్వబ్రహ్మ హృదయం చంద్రమా దీక్షలోచనం. విశ్వబ్రహ్మ అంటే విశ్వకర్మ హృదయంలో సూర్యుడు చంద్రుడు ఓలలూగుతూ ఉన్నారంట. విశ్వబ్రహ్మ హృదయం చంద్రమా దీక్షలోచనం. శరీరం సర్వదేవత్వం. అతని శరీరంలో సర్వదేవతలు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. శరీరం సర్వదేవత్వం. ఆత్మయో బ్రహ్మ సంభవ. అతని ఆత్మల్నే బ్రహ్మ విష్ణు ఈశ్వరులు ముగ్గురు ఉన్నారంట. ఆత్మయో బ్రహ్మ సంభవ. ముఖాగ్రే పంచము వేదం. ఆ విశ్వకర్మకి పంచముఖములు ఉంటాయి. ఆ ముఖములు 4 రావణాసురునికి 4 10 తలలు చూస్తే అటు చూసే కావు. 4 దిశలకి 4 తలలు చూసినాయి. మరి 5వ దిశ ఆడుంది. 5వ దిశ పైకి. అదే విశ్వజ్ఞాచారి దిశ పైకే చూస్తుంది. పైనే ఉంటుంది కొప్పు, ఎప్పుడు పైకే చూస్తుంది. శరీరం సర్వదేవత్వం. ఆత్మయో బ్రహ్మ సంభవ. ముఖాగ్రే పంచము వేదం. కేశాగ్రే శక్తి సంభవం. అతని ఎంట్రికలలోనే శక్తులు ఉద్భవమై ఉన్నారట. కేశాగ్రే శక్తి సంభవం. కేశాగ్రే ఋషికేశం. విశ్వబ్రహ్మ క్రియాకారం. నిరతం విశ్వబ్రాహ్మణం. అతని క్రియలలోనే అన్ని జలాలు చెట్లు శామలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నా హృదయం నుండి నేనేం చేస్తా? బ్రహ్మాది సురులకు ప్రతిని త్రాసుని బట్టి ఎడమ చేతుని వ్యక్తి తూచినాను.
నీ బ్రహ్మాండ పురాణం అంతా సృష్టిస్తా. నేను 33 కోట్ల దేవతలు నాదాంట్లో నేనేం చేస్తా, 66 కోట్ల మంది నాదాంట్లో నేనేం చేస్తా, వీళ్ళకందరికీ ఒక భవనాలు నిర్మిస్తా. బ్రహ్మాది సురులకు ప్రతిని త్రాసుని బట్టి ఎడమ చేతుని వెత్తి తూచినావు, అతిలి తంభైనట్టి ఆదిక్ష కిరునాలుగు పొట్టుగను సానను బట్టినావు. ఆ ఆ విశ్వకర్మకి సూర్య భగవానుడు అల్లుడైతాడు. అతని కిరణాలని కొట్టేసి 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 ఒక అప్పుడు 8 లక్షల కిరణాలు ఉండేది, 9 లక్షల కిరణాలు ఉండేది. 9 లక్షల కిరణాలకి 9 లక్షల కిరణాలకి 1 లక్ష కిరణాలు ఉంచి 8 లక్షల కిరణాలు కొట్టేసిండు. 8 లక్షల కిరణాలు కొట్టేసి ఎటు చూసి ఆ ఒక చక్రం, సుదర్శన చక్రం ఉండే ఇప్పుడు విష్ణుమూర్తి కూడా సుదర్శన చక్రం అది చేసింది విశ్వకర్మే. ఎటు చూసినా 1000 ఆయుధాల లోలా చక్రం చేసిండు అది. అప్పుడేమో ఉన్నది విట్టి చక్రమే, అశోక చక్రం. ఇప్పుడు మన విశ్వకర్మ చేసింది సుదర్శన చక్రం. ఎటు చూసినా 1000 ఆయుధాలు ఉంటాయి దానికి. అది విశ్వ బ్రహ్మ క్రియాకారం నిదతం 14 భువనములు పన్నుగా నిర్మించి వెలయు దేవతలకు నేను ఇచ్చినాను. అంటే 14 భువనములు నిర్మించిన 33 కోట్ల మంది దేవతలకు పైకిస్తా, 66 కోట్ల మంది రాక్షసులకు కిందికిస్తా. నా యందు ఉండి వీళ్ళు చేసేదేములు. 14 భువనములు పన్నుగా నిర్మించి వెలయు దేవతలకు నేనిచ్చినాను. విజయ జయధర్మ నామక ఓం విశ్వకర్మణ. సృష్టి నిర్మించింది విశ్వకర్మే. ఇప్పుడు మాదిగోళ్ళు చెప్తారు, భూమి కంటే 6 నెలలు పెద్ద జాంబవంతుడు అంటారు. భూమి లేని భూమిని సృష్టించిందే విశ్వకర్మ. విశ్వకర్మ లేని సృష్టి లేదు. బాదిగోళ్ళు ఇంత పుట్టిండు జాంబవంతుడు. భూమి కంటే 6 నెలలు పుట్టిండు. 6 నెలలు ఏడ బతికిండు భూమి లేని. జాంబవంత వారసులు వాళ్ళు విశ్వబ్రాహ్మణ వారసులు. ఉపకులాలు ఎన్నో ఉన్నాయి నాయన, ఉపకులాలు.